హాయ్ హలో చాంపియన్స్, వెల్కమ్ టు శివన్ సాయి అకాడమీ. సో ఈ వీడియోలో మనం 2 డిజిట్ నంబర్ యొక్క స్క్వేర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 23 స్క్వేర్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ యూనిట్ డిజిట్ ఎంత ఉంది 3, 10 డిజిట్ ఎంత ఉంది 2. సో కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు అంటే 2 ని స్క్వేర్ చేయండి. ఫస్ట్ 2 స్క్వేర్, దాని తర్వాత 2 ని 3 ని 2 ని మల్టిప్లై చేయండి. సో 2 ఇంటూ 3 ఇంటూ 2. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ యూనిట్ డిజిట్ 3 ఉందా, 3 ని స్క్వేర్ చేయండి. 3 స్క్వేర్. సో 2 ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 4. సో అలానే 2 3 జా 6, 6 2 జా 12. సో 3 ని స్క్వేర్ చేయండి. 3 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 9. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ ఇలా 2 డిజిట్స్ ఉంటే కేవలం మనం సింగిల్ డిజిట్ మాత్రం ఇక్కడ పెట్టుకొని ఈ 1 ని నెక్స్ట్ నంబర్ కి క్యారీ ఇవ్వాల్సి వస్తుందండి. సో కాబట్టి ఈ 1 ఏమొస్తుంది ఇక్కడ 4 కి క్యారీ అవుతుందండి. సో అప్పుడు ఏమొస్తుంది 4 + 1 5. సో కాబట్టి ఇక్కడ 5, ఇంకేం మిగిలింది ఇక్కడ 2. సో కాబట్టి 2 9. ఓకేనా? నెక్స్ట్ 24 స్క్వేర్. ఇప్పుడు 2 ని స్క్వేర్ చేయండి. ఫస్ట్ 2 ని స్క్వేర్, దాని తర్వాత 2 ఇంటూ 4 ఇంటూ 2, 2 ఇంటూ 4 ఇంటూ 2. దాని తర్వాత యూనిట్ డిజిట్ ప్లేస్ ఎంత ఉంది 4. సో 4 ని కూడా స్క్వేర్ చేయండి. 4 ని స్క్వేర్. సో 2 ని స్క్వేర్ చేస్తే 4. అలానే 2 4 జా 8, 8 2 జా 16. సో నెక్స్ట్ 4 స్క్వేర్ వాల్యూ ఎంత 16. సో ఇక్కడ చూడండి, మరి 2 డిజిట్స్ వచ్చాయా? సో కాబట్టి 6 ని మాత్రమే ఇక్కడ పెట్టుకొని ఈ 1 ని ఇక్కడ క్యారీ ఇవ్వాల్సి వస్తుంది. సో 1 ఇక్కడ క్యారీ వెళ్తే ఎంత అవుతుంది 16 + 1 17. సో 17. మళ్ళీ 2 డిజిట్స్ వచ్చాయా? సో మరి ఈ 1 ని 4 కి క్యారీ ఇవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది 4 + 1 5, 4 + 1 5. సో 576 24 స్క్వేర్ వాల్యూ. సో అలానే 26 స్క్వేర్ వాల్యూ ఎంతో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.